ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీకోసం జీవము గల దేవుని మాట 25వ కీర్తన 1వ వచనము. యెహోవా నీ దిక్కున చూచి నా ఆత్మని ఎత్తుకొనుచున్నాను. నా దేవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము. ఈ మాటను గురించి మనం ఆలోచన చేద్దాం. క్రైస్తవ జీవితంలో మనకు అత్యంత సుపరిచితమైనటువంటి మాట, పదము ప్రార్థన. ప్రార్థించినటువంటి క్రైస్తవులు ఉండొచ్చేమో, కానీ ప్రార్థన అయిన మాట విన్నటువంటి క్రైస్తవులు బహుశా ఈ ప్రపంచంలో ఉండలేకపోవచ్చు. అయితే ప్రార్థన చేస్తున్నాము అనుకునేటటువంటి మనం ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. ఒకటి, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేని మీద మన దృష్టిని మనం కేంద్రీకరిస్తున్నాము? దేవునిపై కేంద్రీకరిస్తున్నామా, మన సమస్యలపై కేంద్రీకరిస్తున్నామా అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. 25వ కీర్తనలో దావీదు అంటున్నాడు, నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము. దావీదు సమస్యల గుండా వెళుతున్నప్పుడు తన సమస్యల మీద తన దృష్టిని కేంద్రీకరించలేదు, కానీ ఆ సమస్యలను పరిష్కరించగలిగినటువంటి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని వైపునకు చూస్తూ ఆయన వైపునకు తన ఆత్మను ఎత్తుకుని ఆయన యందు తన పరిపూర్ణమైనటువంటి నమ్మకముతో ప్రార్థన చేస్తూ నన్ను నీవెన్నడూ కూడా సిగ్గుపరచకు అనేటువంటి మాటలను తెలియచేస్తున్నాడు. కాబట్టి ఇలాగున మనం ఎప్పుడైతే దేవుని మీద మన దృష్టిని కేంద్రీకరించి ప్రార్థిస్తామో ఆ ప్రార్థనలను దేవుడు తప్పక అంగీకరిస్తాడు, తప్పక జవాబులిస్తాడు. ప్రార్థన చేస్తున్నాను అనుకుంటున్నటువంటి నీవు దేని మీద నీ దృష్టిని కేంద్రీకరిస్తున్నావు? ఇప్పుడైనా ఆలోచన చేయి. ప్రార్థన చేస్తూనే నీ కష్టాలను, నీ సమస్యలను చూస్తున్నావా? వాటికంటే శక్తిమంతుడు, వాటిని అధిగమించడానికి నీకు సహాయం చేయగలిగినటువంటి దేవుని మీద నీ దృష్టిని కేంద్రీకరిస్తున్నావా? పరిశీలన చేసుకుంటే నీ ప్రార్థనా జీవితం సరవుతుంది, నీ ప్రతి ప్రార్థనకు జవాబు వస్తుంది. దేవుడి మాటల చేత మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. మా దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ మీద దృష్టి ఉంచి మా సమస్యలను నీ చేతులకు అప్పగించేటటువంటి ప్రార్థనా జీవితాలు మాకు ప్రసాదించమని యేసు నామములో అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్.